కమల సమ్మేళనం సమ్మేళనం ఈ గీతం సుస్వరాల సుమరంజితం సకల జనులకు ఊరటనిచ్చి అలసిన మనసులకు శాంతిని కూర్చే సకల జనులకు ఊరటనిచ్చి అలసిన మనసులకు శాంతిని కూర్చే స్వరముల సాత్విక భావముతో శ్రీకర యేసుకు స్వాగతం స్వాగతం సంగీతముతో స్వాగతం సంగీతముతో స్వాగతం సరిగమల సమ్మేళనం ఈ గీతం సుస్వరాల సుమరంజితం స్వాగతం దేవా విరిగిన మనసులతో స్వాగతం దేవా వికసించిన హృదయముతో స్వాగతం దేవా సరిగమల సమ్మేళనం ఈ గీతం సుస్వరాల సుమరంజితం స్వాగతం 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 మా సుస్వాగతం మా మనసులను మంగళహారతి చేసి మమతలను నీ అర్పణగా
స్వాగతం దేవా, పెరిగిన ప్రేమలతో సుస్వాగతం దేవా. సరిగమల సమ్మేళనం ఈ గీతం, సుస్వరాల సుమరంజితం. సరిగమల సమ్మేళనం ఈ గీతం, సుస్వరాల సుమరంజితం. సకల జనులకు ఊరటనిచ్చి, అలసిన మనసులకు శాంతిని కూర్చి. సకల జనులకు ఊరటనిచ్చి, అలసిన మనసులకు శాంతిని కూర్చి. సుమధుర స్వరముల సాత్విక భావముతో శ్రీకర యేసుకు స్వాగతం స్వాగతం. సంగీతముతో స్వాగతం, సంగీతముతో స్వాగతం. సంగమల పొంగేళనం ఈ గీతం, సుస్వరాల సుమరంజితం. సరిగమల సమ్మేళనం ఈ గీతం, సుస్వరాల సుమరంజితం. ధన్యజీవి, త్యాగగనుడు, అద్భుత వ్యక్తి బ్రదర్ జోసెఫ్ తంబి గారి 81వ వర్ధంతి మహోత్సవములకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ మహోత్సవంలో 2వ రోజు అయినటువంటి ఈనాడు మనందరికీ సమిష్టి దివ్య బలి పూజను సమర్పించడానికి ప్రధాన యాజకులుగా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈనాడు మన మధ్యకి ఇచ్చేసినటువంటి నెల్లూరు మేత్రానులు మహాఘనత వహించిన ఎండి ప్రకాశం తండ్రి గారికి మనందరి తరపున మేరీమాత క్యాపుచిన్ ప్రావిన్స్ పుణ్యక్షేత్రము, ఇక్కడ సమావేశమైన గురువులందరి తరపున, కన్యాస్త్రీల తరపున, విశ్వాసులు భక్తులందరి తరపున తండ్రి గారికి స్వాగతం సుస్వాగతం, ఘన స్వాగతం. తండ్రి గారికి ఆరోగ్యం సహకరించకపోయినను పునీత అస్సీసుపుర ఫ్రాన్సిస్ వారిపై తండ్రి గారికి ఉన్నటువంటి భక్తి విశ్వాసములతో ప్రేమతో వారి ఆత్మీయ శిష్యుడైనటువంటి బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మహోత్సవాలకు మేము అడిగిన వెంటనే ఫాదర్ మరియదాస్ నేను వస్తాను అని మాట ఇచ్చి మరి ఈ ఉదయకాల సమయమున దివ్య బలి పూజను సమర్పించి మనందరికి ఒక ప్రార్థించి దీవించడానికి విచ్చేసినందుకు వారికి మనందరి తరపున మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. దేవాది దేవుడు ఈ తండ్రి గారికి మంచి ఆరోగ్యము దయచేయమని, వారి యొక్క పీఠమును అభివృద్ధి పరచమని, ఇంకా ఎక్కువగా వారిని దీవించి దైవ సేవలో వీరిని వినియోగించుకోమని ప్రత్యేకంగా తండ్రి గారి కొరకు ప్రార్థించుదాం. మరి ఈరోజు 2వ రోజు తంబి గారి మహోత్సవములు ఈ ఉదయకాల దివ్య బలి పూజలో పాల్గొని మనందరి కొరకు ప్రార్థించడానికి, దివ్య బలి పూజలు అర్పించడానికి, సమిష్టి దివ్య బలి పూజ అర్పించడానికి మన మధ్యకు అనేక మంది గురువులు ఇచ్చేస్తున్నారు. వీరందరూ కూడా మనము హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం. హార్టీ వెల్కమ్ డియర్ తండ్రి గారా అండ్ హార్టీ వెల్కమ్ టు యూ డియర్ ఫాదర్స్. మరి ఈ పవిత్ర సమయమున తండ్రి గారిని దివ్య బలి పూజ ప్రారంభించవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. పితా పుత్ర
పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మన మేరీ మాత కపుచిన్ ప్రొవిన్షియల్ గారైనటువంటి ప్రియతమ మరీదాస్ ఫాదర్ గారికి, వారి సహచర గురువులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వారిని, వారి యొక్క ప్రావిన్స్ను ఆశీర్వదించాలని, మరి ముఖ్యంగా ఈ జోసఫ్ తంబి గారి యొక్క ఆశ్రమం పుణ్యక్షేత్రాన్ని దీవించి, ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా దీవించి, వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మీ అందరికి కూడా ఎవరికి ఏ విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు దీవెనలు అవసరమో ఆ విధంగా లభించాలని మనసారా ప్రార్థిస్తూ ఈ కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పించటానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. నన్ను నమ్మి విశ్వసించి జీవించువాడు ఎన్నటికీ మరణించడు. ఒకవేళ మరణించినను వారు ఎప్పటికీ సజీవులుగానే ఉంటారని ప్రభు వాగ్దానం చేసి ఉన్నారు. కావున ప్రియమైన సహోదరులారా, మరి మన ప్రియతమ దైవ సేవకుడైనటువంటి జోసఫ్ తంబి గారు అందుకు గొప్ప నిదర్శనంగా ఉంటున్నారు. ఈ వాగ్దానం ఏ విధంగా ఈనాడు తన యందు దేవుడు నెరవేర్చాడు అన్నదానికి ఒక సాక్ష్యంగా ఉంటూ ఉన్నాడు. ఆయన అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభువును ప్రగాఢంగా నమ్మాడు. ఎన్ని సమస్యలు, కష్టాలు, బాధలు, అవమానాలు ఎదురైనా కానీ ఆయన ప్రభువు చేయి పట్టుకొని నడిచాడు. ఆ చేయిని ఎప్పటికీ వదలలేదు, ముందుకు వెళ్ళాడు. ఇదిగో అందుకే 81 సంవత్సరాల తర్వాత కూడా ఆయన పేరిట మనమంతా ఇక్కడ చేరి ఉన్నాం, ప్రభు సన్నిధిలో చేరి ఉన్నాం. ఆయన యొక్క 81వ వార్షికోత్సవాన్ని స్మరించుకుంటూ ఉన్నాం. వారు జీవించిన పుణ్య జీవితం మనందరికీ ఒక ఆదర్శంగా ఉంది. మనలాంటి మనిషే అయినప్పటికీ దేవుని పట్ల అపారమైన ప్రేమ, విశ్వాసం కలిగి ఎంత ప్రామాణికంగా ఆయన్ను అనుసరించాడు. అది నీకు, నాకు, మనకు కూడా సాధ్యమవుతుందని ఆయన జీవితం మనకు ఒక గొప్ప ఆదర్శంగా ఉంటుంది. ఆయన ప్రభు సన్నిధిలో చేరి ఆయన మనందరి నిమిత్తమై ప్రార్థిస్తున్నారన్నది మనందరి నమ్మకం, విశ్వాసం. కాబట్టి మనం విశ్వాస సంగ్రహంలో పర్యటించినట్టుగా శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును మనము విశ్వసిస్తున్నాం. ఆ విశ్వాసం మేరకే ఈనాడు వారిని స్మరిస్తూ వారి ఆదర్శాన్ని మన కళ్ళ ఎదుట కలిగి మనం కూడా వారి వలె ప్రభువును అనుసరించటానికి, ఆయన యొక్క బోధనల ప్రకారం జీవించటానికి ప్రయత్నిద్దాం. అందుకు మనందరం కూడా ఒక సంఘంగా, ఒక స్త్రీ సభగా, తొలి క్రైస్తవ విశ్వాసులు అపోస్తుల కార్యంలో చెప్పబడిన విధంగా తొలి క్రైస్తవ విశ్వాసులు ఏ విధంగా జీవించారో మనం కూడా జీవించగలగాలి. ఆ ప్రభు యొక్క శ్రమలను సిలువ యందే మనం గొప్పలు చెప్పుకోగలగాలి. మరి అన్నీ తెలిసి మనం ఆ ప్రభుని అనుసరించటానికి అధైర్యపడకుండా ముందుకు వెళ్ళాలని ఈనాడు మనం స్మరించుకుంటూ, ధ్యానించుకుంటూ, మన జీవితాలకు అన్వయించుకుంటూ ఈ పవిత్రమైన కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పించుకుందాం. పవిత్రమైన ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా యోగ్యమైన విధంగా పాల్గొనాలని ఆశిస్తూ, మనల్ని అయోగ్యులుగా చేసేటువంటి సకల విధములైన తప్పిదములను, పాపములను గుర్తు తెచ్చుకుందాం. చేతులు జోడించి, శిరం వంచి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క ప్రేమకు,
ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం చేసిన తప్పిదాలని, పాపాలని గుర్తుకు తెచ్చుకుంటూ వాటి నిమిత్తమై పశ్చాత్తాపడదాం. దుఃఖంతో దేవుని క్షమాపణ వేడుకుందాం. అదేవిధంగా సహోదర ప్రేమకు వ్యతిరేకంగా పొరుగు వారి పట్ల మనం చేసిన తప్పిదాన్ని, పాపాలను కూడా గుర్తుకు తెచ్చుకుందాం. వారిని క్షమాపణ అడుగుదాం. దేవుని క్షమాపణను కూడా పశ్చాత్తాపంతో కోరుకుందాం. అలాగే జ్ఞానస్నానం పొందిన బిడ్డలంగా మనందరం కూడా ఒక సంఘంగా, ఒక కుటుంబంగా జీవించటానికి పిలువబడి ఉన్నాం. కాబట్టి మన సంఘానికి, మన శ్రీ సభకు వ్యతిరేకంగా మనం చేసిన తప్పిదాలు, పాపాలను కూడా గుర్తు తెచ్చుకుందాం. సంఘం యొక్క ఐక్యతకు, శాంతికి, అభివృద్ధికి మనం భంగం కలిగించింటే అందుకోసం పశ్చాత్తాపడుతూ దేవుని క్షమాపణ వేడుకుంటూ అందరం కలిసి పాప సంకీర్తన జపం చెప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడి చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపమును చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధామణి సహోదరి సహోదరులు నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరు ప్రార్థింపబడినని బ్రతిమాలుకొచ్చున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరికీ దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును, ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొని యోగ్యతను ప్రసాదింతురుగాక. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. Gloria, Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల మా దేవా, పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి.
జనితైక పుత్రుడ మా ప్రభువా యేసుక్రీస్తువా మీ మహా వైభవమునకు నీకు వందనములర్పించెదం జనితైక పుత్రుడ మా ప్రభువా యేసుక్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా పరమేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాపములను పరిహరించువాడవు ప్రభువా మా మనవి ఆలకించండి పిత కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా మా హృదయ చూపుము మహోన్నతమున సర్వేశ్వరుని మహిమా ఘనత ప్రభావం భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి సాస సాస సా ని 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 దా 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 ప ప ప గమ ప గమ ప ప ప మ గమ ప గమ ప ప ప ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వేశ్వర, మీరు సంపన్నులు, శాశ్వతులు. మీరు మీ సేవకుడగు బ్రదర్ జోసెఫ్ తంబి గారికి మహిమను చేకూర్చి మాపై మీకు గల ప్రేమను మరొకసారి నిరూపించుటకు తగిన ఆధారములను చూపించినందుకు మీకు వందనములు. జోసెఫ్ తంబి గారి ప్రార్థనా బలం వలన మేము ధైర్యమును పొంది మీ కుమారుడగు యేసుక్రీస్తును మరింత సన్నిహితంగా అనుసరింతుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున మిమ్ము మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 43వ వచనం నుండి 47వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 43వ వచనం నుండి 47వ వచనం వరకు. అప్పుడు ప్రతి వ్యక్తిపై భయము ఆవహించెను. అపోస్తుల ద్వారా అనేక అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరుగుచుండెను. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొనుచుండిరి. వారు తమ స్థిర చరాస్తులను అమ్మి అందరకు వారి వారి అవసరములను బట్టి పంచిపెట్టిరి. వారు
ప్రతిరోజు కూటముగా దేవాలయములో కలుసుకొనుచు తమ ఇండ్లల్లో అందరూ కలిసి రొట్టెను విరుచుచు సంతోషము వినయము గల హృదయాలతో భుజించుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరకు ప్రీతిపాత్రులైరి. రక్షణ పొందుచున్న వారిని ప్రభువు ప్రతిరోజు వారి సంఘములో చేర్చుచుండెను. ఇది ప్రభువు వాక్కు. స్నేహితులే మరచిన బంధువులే విడచిన వ్యాధులెన్ని వచ్చినా బాధలెన్ని కలిగినా నీవున్నావని నాశ నీవున్నావని నాశ నీవున్నావని నాశ నాశ ఉన్నావని నీవు ఉన్నావని ఉంటావని నాతో ఉంటావని నమ్మితిని నమ్మితిని నా యేసయ్యా నమ్మితిని నమ్మితిని నా మెస్సయ్యా ఉన్నావని నీవు ఉన్నావని ఉంటావని నాతో ఉంటావని నమ్మితిని నమ్మితిని నా యేసయ్యా నమ్మితిని నమ్మితిని మా మెస్సయ్యా నీవు ఉన్నావని మాలో నీవు ఉన్నావని సరిరి మమ పపప సరిరి మమ పపప కష్టములెన్నొచ్చినా ఉన్నావని నీవు ఉన్నావని వ్యాధులెన్ని వచ్చినా ఉన్నావని నీవు ఉన్నావని కష్టములెన్నొచ్చినా ఉన్నావని నీవు ఉన్నావని వ్యాధులెన్ని వచ్చినా ఉన్నావని నీవు ఉన్నావని బాధలెన్ని వచ్చినా ఉన్నావని నీవు ఉన్నావని మాతో ఉంటావని బాధలెన్ని వచ్చినా ఉన్నావని నీవు ఉన్నావని మాతో ఉంటావని ఆదుకున్న దేవుడ
పప్ప స్నేహితులే మరచిన ఉన్నావని, నీవు ఉన్నావని, బంధువులే విడచిన ఉన్నావని, నీవు ఉన్నావని, స్నేహితులే మరచిన ఉన్నావని, నీవు ఉన్నావని, బంధువులే విడచిన ఉన్నావని, నీవు ఉన్నావని, చింతలెన్ని కలిగినా ఉన్నావని, నీవు ఉన్నావని, నాతో ఉంటావని, చింతలెన్ని కలిగినా ఉన్నావని, నీవు ఉన్నావని, నాతో ఉంటావని, చేరుకున్న దేవుడవు నా తోడుగా ఉన్నావని, నీవు ఉన్నావని, ఉంటావని, నాతో ఉంటావని, నమ్మితిని నమ్మితిని నా యేసయ్యా, నమ్మితిని నమ్మితిని నా యేసయ్యా. రెండవ పఠనము పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. రెండవ పఠనము పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. నేను మరి ఇతరములైన దేనియందు కాక మన ప్రభువగు యేసుక్రీస్తు శిలువయందు మాత్రమే గొప్పగా చెప్పుకొందును. ఏలైనా ఆయన శిలువ మూలముననే నాకు నేను ఈ లోకమునకు శిలువ వేయబడితిమి. ఎవడైనా సున్నతి పొందినా లేదా అను విషయము అనవసరము. ముఖ్యమైన విషయము ఏమనగా అతడు నూతన సృష్టి అగుటయే. తమ తమ జీవితములలో ఈ సూత్రమును పాటించు వారికి సమాధానము కనికరము తోడగునుగాక. వారికి మాత్రమే కాదు, దేవుని ఇశ్రాయేలీలకు అందరకు లభించునుగాక. ఇక మీదట ఎవడు నన్ను బాధింపకుండునుగాక. ఏలైనా నా శరీరముపై నేను యేసు ముద్రలను ధరించి ఉన్నాను. సోదరులారా, మన ప్రభువుకు యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. ఇది ప్రభు వాక్కు. నమ్ములు చెక్కలు పునీత గణములు పాడే గీతం, భక్తి జ్వాలకుల ప్రియ గీతం, మహోన్నతునికి స్తుతి గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. కేరుబు సేరుబు ఆనంద నాట్యాలు అనురాగ రాగాల గాలించు గీతం, మహోన్నతునికి స్తుతి గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభు భూమితో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 14వ అధ్యాయము 25వ వచనము నుంచి 33వ వచనము వరకు. అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపకోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్కా చెండులను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు యోగ్యుడు కాడు. గోపురము కట్టదలిచిన వాడు కూర్చుండి వ్యయము గుణించి దానిని పూర్తి చేయ సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చెయ్యడా? అటుల కాక పునాది వేసిన పిదప నిర్మాణం పూర్తి చెయ్యజాలని ఎడల చూచువారు ఇతడు ఆరంభ సూర్యుడే కాని కార్యసాధకుడు కాలేకపోయెను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు 20,000 సేనతో తనపై దండెత్తి వచ్చు శత్రురాజును తన 10,000 సేనతో ఎదుర్కొనగలడా అని ఆలోచింపడా? అంత బలము లేని ఎడల శత్రురాజు సమీపించక పూర్వమే రాయబారము పంపి అతనితో సంధి చర్చలు జరుపును. కనుక తన సమస్తమును త్యజించిననే తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు. ఇది క్రీస్తుని సువిశేషము. హల్లెలూయా 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 హల్లెలూయా. సత్య సూర్యుడు సృష్టి హేతువు ఉన్నత స్థలమున ప్రకాశించగా, సత్య సూర్యుడు సృష్టి హేతువు ఉన్నత స్థలమున ప్రకాశించగా, మహోన్నతునికి మహిమ గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. యేసు రక్తమే స్వస్థత, యేసు రక్తమే పాపక్షమాపణ, యేసు రక్తమే విజయము. పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాఘనత వహించిన శ్రీ శ్రీ ఎండి ప్రకాశమ తండ్రి గారు, సింహపూరి మేత్రానులు,
ప్రార్థనా పరుడు, సౌమ్యుడు, అసిసి ఫ్రాన్సిస్ వారి భక్తుడు, ప్రొవిన్షియల్ మినిస్టర్ ప్రత్తిపాటి మరియదాస్, ష్రైన్ రెక్టర్ ఫాదర్ జోసఫ్, విచారణ గురువులు గోపు అభిలాష్, నా తోటి గురువుల్లారా, మఠ కన్యుల్లారా, తంబి గారి చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న సహోదరి సహోదరులారా, ఒక పుణ్యాత్ముని జీవితం ఈరోజు పండగగా మనము చేసుకుంటూ ఉన్నాము. ఒక పుణ్యాత్ముడు ఒక చిన్న మొక్క ఈరోజు మహావృక్షముగా, పెద్ద వృక్షముగా ఈ ప్రాంతమంతా కూడా విశ్వాసములో పాకిపోయి ఉన్నది. ఇటువంటి వ్యక్తిని మన పెద్దవుట్టుపల్లిలో రావడము బహుశా మనము చేసుకున్న అదృష్టం, మనము చేసుకున్న పుణ్యము. ఇప్పుడు జీవిస్తున్నది ఏ మాత్రము నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడు. బ్రదర్ జోసెఫ్ తంబి ఈరోజు మనకు ప్రకటిస్తూ ఉన్నారు. ఈ జీవిత సత్యాన్ని తన జీవితములో ఆయన క్షుణ్ణముగా తూచా తప్పకుండా ఆయన పాటించారు, ప్రకటించారు, ధన్య మరణాన్ని పొంది ఉన్నాడు. మరి ఈరోజు అటువంటి వ్యక్తి యొక్క పండగను మనము చేసుకుంటూ ఉన్నాము. కీర్తిగాడ్ ఒక తత్వవేత్త, ఆయన ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు. పునీతుడిగా కావాలంటే, పునీతుడిగా నీవు నేను చేరాలంటే మనము ఏది కూడా ఆశించకూడదు. ఈ లోక వస్తువులను కానీ, ఈ లోక వ్యామోహాలను కానీ, ఈ లోక ఆకర్షణను కానీ ఏది కూడా మనము ఆకర్షించకూడదు. నీవు నేను క్రీస్తు శిష్యునిగా, పునీతుడిగా కావాలంటే కీర్తిగా తత్వవేత్త చెప్తూ ఉన్నారు, క్రీస్తుని మాత్రమే పొందడం మీరు ఆశించాలి. క్రీస్తుని మాత్రమే గొప్ప సంపదగా పొందడానికి నీవు నేను ప్రయత్నించాలని కీర్తిగా చెప్తూ ఉన్నారు. అదే విధముగా థామస్ అక్వినాస్ గారు ఒక పుణ్యాత్ముడు, పునీతుడిగా నీవు నేను అవ్వాలంటే నీవు ప్రభువుని రాజుగా నీ జీవితంలో స్వీకరించాలి. నీవు క్రీస్తుని ఒక రాజుగా, ఒక అధికారిగా, ఒక పాలకుడిగా నీ కుటుంబానికి నీవు ఆయనను అనుసరించినట్లయితే నిజముగా నీవు నేను కూడా క్రీస్తు శిష్యుడిగా అవుతాం. పునీత అసిసిపురం ఫ్రాన్సిస్ వారు, బ్రదర్ జోసెఫ్ తంబి గారు, మా సభ గురువు, మా పాలక పునీతుడు అసిసిపురం ఫ్రాన్సిస్ గారంటే చాలా ఇష్టము. ఆయన మరణించే సమయములో, మరణము పొందే సమయములో ఆయన సోదరి మరణమా, సిస్టర్ డెత్ అని ఆయన పిలిచి సహోదరులందరినీ కూడా, బ్రదర్స్ అందరినీ కూడా పిలిపించి ఆయన చివరిగా ఒక సందేశాన్ని మెరుస్తూ ఉన్నాడు. నీవు క్రీస్తు శిష్యుడిగా ఉండాలంటే నీ జీవితాన్ని సంపూర్ణముగా, కంప్లీట్గా, పరిపూర్తిగా నీవు జీవించాలి. అలా ఎప్పుడైతే జీవిస్తావో నీవు క్రీస్తు బిడ్డగా, క్రీస్తు శిష్యుడిగా నీవు నేను కూడా చేరిపోగలము. మరి ఈరోజు వాక్యములో మనము చూసినట్లయితే మొదటి పట్టణములో తొలినాటి క్రైస్తవ సంఘము, తొలినాటి క్రైస్తవులు ఏ విధముగా జీవిస్తూ ఉన్నారు, విశ్వాసములో జీవిస్తూ ఉన్నారు. వారికి ఉన్నదంతా కూడా ఒక చెంత చేర్చి వారు ఒకరినొకరు పంచుకొని వారి యొక్క స్థిరాస్తులను అమ్మి దేవాలయములకు
దేవుడికి ఇస్తూ వారందరూ కూడా ఒక శిష్యుడిగా వారు జీవిస్తూ ఉన్నారు. తొలినాటి క్రైస్తవుల్లో ఎటువంటి స్వార్థము లేదు, ఎటువంటి పగ లేదు, ఎటువంటి అసూయ ద్వేషము లేదు. వారి మనస్సులు చిన్నారి బిడ్డవలే, వారి హృదయాలు చిన్నారి బిడ్డవలే. వారందరూ కూడా స్వార్థము లేకుండా వారు జీవించి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఏ విధముగా ఉన్నాయి, మన సంఘాలు ఏ విధముగా ఉన్నాయి, మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. శరీరానికి అనుకూలముగా జీవిస్తూ ఉన్నావా, ఆత్మకు అనుకూలముగా జీవిస్తూ ఉన్నావా? బ్రదర్ జోసెఫ్ తంబి గారు అది వట్టి సమాధి మాత్రమే కాదు, ఈ ప్రాంతమంతా కూడా ఆశీర్వాదాలతో నిండిన ప్రాంతము, అద్భుతాలతో నిండిన ప్రాంతము, అద్భుత శక్తులతో నిండిన ప్రాంతము. ఏ వ్యక్తి అయితే ఈ ప్రాంతములో అడుగు పెడుతూ ఉన్నాడో ఆ వ్యక్తి పదే పదే తంబి గారిని దర్శించడానికి వస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి పదే పదే దేవుడి యొక్క మన్నలను కోరుతూ ఉన్నారు. తొలినాటి క్రైస్తవులు ఎటువంటి స్వార్థము లేకుండా ఉన్నారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో క్రైస్తవులు ఏ విధముగా ఉన్నారు? ప్రస్తుత క్రైస్తవులో మనలో హెచ్చు తగ్గులు, మనలో కలహములు, మనలో గ్రూపులు, మన సంఘములో అసూయ, కలవు, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, వీటితో మన క్రైస్తవ సంఘము ముందుకు వెళుతూ ఉన్నది. 1 కొరింథీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 12వ వచనములో మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా పలుకుతూ ఉన్నారు. నేను పౌలు అనుసరుడనని, వేరొకడు నేను అపోలో అనుసరుడని, నేను పేతురు అనుసరుడనని, ఇంకొకడు క్రీస్తు అనుసరుడని పలుకుచూ ఉన్నారు. మీరందరూ ఒక్కటే. మీలో ఎందుకు ఆ వర్గతత్వము, మీలో ఎందుకు ఆ గ్రూపిజం, ఎందుకు? ప్రస్తుత క్రైస్తవులు క్లిష్ట పరిస్థితిలో మనము ఉన్నాము. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పీఠము మీద నుండి ఒకే అప్పమును, ఒకే ద్రాక్ష రసమును, ఒకే విశ్వాసమును మనందరము కూడా స్వీకరిస్తూ ఉన్నాము. మనందరము కూడా ఆ క్రీస్తు ప్రభును మన హృదయంలోనికి స్వీకరిస్తూ ఉన్నాం. మనలో ఇటువంటి భావాలు ఉన్నట్లయితే క్రీస్తు ప్రభు మనలో లేనట్లే, క్రీస్తు వాక్యము మనలో లేనట్లే. అందుకని ప్రభు చెప్తూ ఉన్నాడు, కొరింథీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 10వ వచనములో, వర్గములు లేకుండానట్లును మీ పలుకులన్నీ కూడా ఏకాభిప్రాయముతో ఉండాలి, ఒకే మనస్సు, ఒకే ఆలోచన కలిగి ఉండాలి. యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. పౌలు గారు ప్రాధాయపడుతూ ఉన్నారు. పౌలు గారు కొరింథీ సంఘాన్ని బ్రతిమాలుతూ ఉన్నాడు. మనందరము ఒక్కటే, మనందరము క్రీస్తు బిడ్డలము, జ్ఞానస్నానము తీసుకున్న మనందరము కూడా ఇటువంటి తారతమ్యము లేదు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఈ ఐక్యత మనలో లోపిస్తూ ఉన్నది. ఐక్యత ఉన్న చోట దేవుడు ఉంటాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనము, ఎక్కడ 2-3 నా పేరిట కూడి కలిసి ప్రార్థన చేస్తారో అక్కడ నేనుంటాను. ప్రియమైన దైవ బిడ్డలారా, ఐక్యతతో తల్లి, తండ్రి, బిడ్డలు ఐక్యతతో కుటుంబ ప్రార్థన చేయండి. ఐక్యతతో బైబిల్ వాక్యమును చదవండి. ఐక్యతతో భోంచేయండి. ఐక్యతతో పడుకోండి. ఏ కార్యము చేసినా ఐక్యతతో మనము చేయాలి. అలా ఉన్నప్పుడు మనలో విభేదాలు ఉండవు. తల్లి వేరే రూటు, భర్త వేరే రూటు, బిడ్డలు వేరే రూటు, ఆ రూట్లన్నీ కూడా మారిపోయి మనము యేసుక్రీస్తు రూటు, ఆ స్వర్గము వైపుకు, ఆ పరలోక రాజ్యము వైపుకు మనము అడుగులు వేస్తాము. ఐక్యత ఉన్న చోట విజయము లభిస్తూ ఉన్నది. ఒక చీమలన్నీ కూడా కలిసి ఒక విష నాగుని చంపుతూ ఉన్నాయి. 100 పావురాలన్నీ కూడా కలిసి వేటగాడి యొక్క వలను ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఐక్యత. ఈ ఐక్యతలో మనము చూస్తూ ఉన్నాము. మరి యోసేపును అన్నదమ్ములందరూ కూడా అమ్మివేశారు.
యోసేపును అమ్మివేయగానే యోసేపును చంపాలనుకున్నారు, ఆయనను హతమార్చాలనుకున్నారు. ఈయన ముదిమిన పుట్టిన బిడ్డ కదా, తండ్రి ఈయనను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఈయనను చంపాలి అనుకున్నాడు. కానీ యోసేపు దేవుని యొక్క హస్తము తోడుగా ఉండడం వలన యోసేపును మనము చూస్తూ ఉన్నాము. ఆయన సొంత దేశంలో అన్నదమ్ములు కరువు వచ్చినప్పుడు తిరిగి తన తమ్ముడు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు, సోదరులారా, మీరు నాకు ఏ కీడు చేయలేదు. మనలో ఎవరైనా ఈ వాక్యాన్ని పలకగలమా? సోదరులారా, మీరు నాకు ఏ కీడు కూడా చేయలేదు, దేవుడు ఆ కీడును మేలుగా మార్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఐక్యత మన సంఘములో, మన జీవితంలో ఐక్యత లోపిస్తూ ఉన్నదని బైబిల్ వాక్యము పేర్కొంటూ ఉన్నది. 2వ పట్టణములో మనము చూస్తూ ఉన్నాము. దేనికోసం ఈ గొప్పలు చెప్పుకోవడం మనందరము కూడా. కానీ పౌలు మహర్షి చెప్పుకుంటూ ఉన్నాడు, క్రీస్తు సిలువ యందే నేను గొప్పలు చెప్పుతాను, క్రీస్తు సిలువే నాకు ఒక ఆధారము. సిలువ ఒక చేతిలో, బైబుల్ ఒక చేతిలో, వెలసినాడు జోచి తంబి ఔటపల్లి ఆలయము. సిలువ ఒక చేతిలో, బైబుల్ ఒక చేతిలో, వెలసినాడు జోచి తంబి ఔటపల్లి ఆలయము. వెలసినాడు జోచి తంబి ఔటపల్లి ఆలయము. కళ్ళు లేని వారు ఎంతో బాధపడుచుచున్నారు, కళ్ళు లేని వారు ఎంతో బాధపడుచుచున్నారు. వారికేమో చూపునిచ్చి వారు సంతోషించెదరు, వారికేమో చూపినిస్తే వారు ఎంతో సంతోషం. బైబుల్ ఒక చేతిలో, సిలువ ఒక చేతిలో, వెలసినాడు జోసు తంబి ఔటపల్లి ఆలయమున. క్రీస్తునాథుని యందు ప్రియమైన విశ్వాసులారా, మనందరము కూడా మన ఫార్ములా, మన లెక్క ఒక్కటే. ఎవరైతే క్రీస్తుని అనుసరించాలనుకుంటూ ఉన్నారో ఈ ఫార్ములా మారదు, ఈ స్తోత్రం మారదు. ఎందుకంటే తనను తాను త్యజించుకొని సిలువను ఎత్తుకొని అనుసరించాలి. అలాంటి వాళ్ళు మాత్రమే క్రీస్తు ప్రభులో ఐక్యతతో జీవిస్తారు. నాకు సిలువ కావాలి, ఈ లోక ఆశలు కావాలి, నాకు బాధలు కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి. ఆ రెండు కూడా, 2 పడవల వైపుకు మనము అడుగులు వేసినట్లయితే మనం గమ్యస్థానము చేరుకోలేము. మరి ఈరోజు ప్రభువులో ఐక్యతలో జీవించాలంటే ప్రభువు చెప్తూ ఉన్నాడు, మీరందరూ కూడా సిలువను ఎత్తుకొని మిమ్మల్ని త్యజించుకొని వెళ్ళాలి, మీ హృదయాలను ఆ క్రీస్తు వైపుకు లగ్నము చేయాలని ప్రభువు చెప్తూ ఉన్నాడు. మరి బ్రదర్ జోసెఫ్ తంబి గారు, ఆయన యొక్క డైలీ పనులు ఏమిటి, ఆయన డైలీ వర్క్స్ ఏమిటి, ఆయన ప్రతిరోజు చేసే పనులు ఏమిటి? సినిమాలకి వెళ్ళడము, త్రాగడము, షికార్లకి వెళ్ళడము, రోజు ఎంజాయ్మెంట్ చేయడము. బ్రదర్ జోసెఫ్ తంబి డైలీ పనులు ఏమిటంటే పేదలను సందర్శించడము, నిరాశలలో ఉన్న వారిని సందర్శించడము, దిక్కులేని వారిని సందర్శించడము. ఆయన ఆ సిలువ శ్రమలను తాను ఎంతగానో హృదయానికి తీసుకుని ఉన్నాడు. ఆయనలో మెరిసే తారలు ఏమిటి, ఆయనలో మెరిసే దివ్య గుణాలు ఏమిటి? ప్రేమ, క్షమ, శాంతి, సమాధానము. ఇవన్నీ కూడా ఏ విధముగా వస్తాయి? సిలువ శ్రమలను అనుభవించినట్లయితేనే, ఆ సిలువలను అనుదిన జీవితంలో మనము వెళుతున్నట్లయితేనే, ఆ సిలువను మనం పట్టుకొని వెళుతున్నట్లయితే ఇవన్నీ కూడా నెమ్మదిగా క్రమేణా విశ్వాసములో ఎదుగుతూ మనందరము కూడా ముందుకు చేరగలము. చివరిగా మనము చూస్తూ ఉన్నాము, చివరిగా మనము ఈ ఒంటరితనము, ఈ ఐకమత్యముతో మనము లేకపోతే, కుటుంబాలన్నీ కూడా కలిసి లేకపోతే ఒంటరితనము శోధనలకు దారి తీస్తుంది, పాపానికి దారి తీస్తుంది, చెడు వ్యసనాలకి దారి తీస్తుంది, స్వార్థాన్ని పెంచుతుంది. అవ్వమ్మ ఒంటరిగా దొరికింది. వెంటనే సాతాను పావు రూపములో
పాము రూపములో వచ్చి ఆమెను శోధిస్తూ ఉన్నది. కయీను తాను వేరే ప్రపంచం వైపుకు పరుగులు పెడుతూ ఉన్నాడు. తన సొంత తమ్ముణ్ణే ఆయన చంపడానికి వెనతీయలేదు. యోధా ఇస్కారియేతు ప్రభువుతో ఉన్నాడు, ప్రభువుతో కలిసి రొట్టెని తీసుకున్నాడు, ప్రభువుతో కలిసి ఆ దివ్య పానమును స్వీకరించి ఉన్నాడు. కానీ ప్రభువునే ఆ వెండి నాణెములకు అమ్ముతూ ఉన్నాడు. మరి ఒంటరితనము మనలో మరి మనందరి జీవితాల్ని నాశనం చేస్తూ ఉన్నది. మన ఫ్రెండ్ తాగుడు అనుకుంటూ ఉన్నాం, మన ఫ్రెండ్ మొబైల్ అనుకుంటూ ఉన్నాం, మన ఫ్రెండ్ టీవీ అనుకుంటూ ఉన్నాం. అవన్నీ కూడా కాదు. మన నిజమైన ఫ్రెండ్ జీసస్, యేసయ్య. ఆయనతో మనం ఉంటే మనము క్రీస్తుతో ఉంటాము, క్రీస్తుతో మరణిస్తాము, క్రీస్తు బిడ్డలుగా మనందరము కూడా జీవిస్తాము. ఐక్యత ఉన్న చోట మనము చూస్తూ ఉన్నాము. ఐక్యత ఉన్న చోట చివరిగా దేవుడు ఉంటాడని మనకు వాక్యం పలుకుతూ ఉన్నది. మరి బ్రదర్ జోసెఫ్ తంబి గారి పుణ్యాత్ముడు ఈ పెద్ద వృక్షము ఇక్కడ మహావృక్షముగా మారి ఉన్నది. మరి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఈ 2వ రోజున మనందరి కోసము కూడా ప్రార్థన చేయడానికి సింహపురి మేత్రానులు మరి ఈరోజు మనందరి దగ్గరికి వచ్చి ఉన్న రెమెడీ ప్రకాశం తండ్రి గారు, మరి మనలో మరి ఏ శారీరక స్వభావం ఉన్నదా, ఆత్మీయ స్వభావం ఉన్నదా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. శారీరక స్వభావము మనలను ఐక్యత నుండి దూరము చేసి మనలను క్రీస్తు బిడ్డలుగా మరి క్రీస్తు బిడ్డలుగా వేరు చేస్తూ ఉన్నది. మరి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమును ఆలకించిన మనందరము కూడా కలిసి జీవిద్దాం, కలిసి ప్రయాణిద్దాం. చివరిగా 2 ఉదాహరణలు చెప్తూ ఉన్నారు. మరి గుడి గోపురము కట్టదలిచిన వాడు ఆయన దగ్గర సంపద ఉన్నదా లేదా, యుద్ధానికి వెళ్ళిన వాడు ఆయన దగ్గర సైన్యం ఉన్నదా లేదా. మరి నేను కూడా ఆలోచించుకోవాలి. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మన దగ్గర సంపద ఉన్నదా లేదా. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆ సంపద లేకపోతే ఇప్పటి నుండి మనం సంపాదించుకోవాలి. ఇప్పటి నుండి మనము ఆ స్వార్థ జీవితానికి, పాప జీవితానికి మనము గుడ్ బై చెప్పి మనము ఇక నుండి రాబోతున్న ఆ ప్రియమైన జీవితం, శ్రేష్టకరమైన జీవితము, ఆ పరలోక జీవితం కోసం మనం అడుగులు వేయాలి. ఏ విధముగా అయితే ఇల్లు కట్టేవాడు ముందుగానే లెక్కలు సరిచూసుకుంటాడో, ఏ విధముగా అయితే యుద్ధానికి వెళ్ళే రాజు ముందుగా లెక్కలను సరిచూసుకుంటాడో, నేను కూడా లెక్క సరిచూసుకోవాలి. లేకపోతే ప్రభువు ముందు నిలబడి మనము తప్పుడు లెక్కలు చెప్పాలి. ప్రభువు ముందు నిలబడి మనము నరకములోనికి వెళ్ళాలి. అందుకనే నిజాయితీతో ఓర్పు, శాంతి, సమాధానముతో మనం ముందుకు వెళ్ళి క్రీస్తు బిడ్డలుగా మనం మారడానికి ప్రయత్నిద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం లేచి నిల్చుందాం. సకల పుణ్యాలకు, మన క్రైస్తవ జీవితానికి పునాది మన విశ్వాసం. ఈ విశ్వాసాన్ని మన జ్ఞాన స్నానంలో ఒక వరంగా పొంది ఉన్నాం. ఈ విశ్వాసం మనకు అపోస్తుల వారసత్వం నుండి లభించినది. దేవుని అనుగ్రహం వల్ల, మన స్త్రీ సభ ఏర్పాటు వల్ల మీ మధ్య ఒక పీఠాధిపతిగా, వారసుడుగా, అపోస్తుల వారసుడుగా నిల్చొని మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ విశ్వాసాన్ని భక్తితో, నమ్మకంతో ప్రకటించమని ఆహ్వానిస్తూ ఉన్నా. అందరం కలిసి మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి
మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకు చనిపోయిన వారులకు తీర్పు చేయుటకు వచ్చు. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభ, పునీతుల సంబంధ ప్రవేశమును, పాపముల మన్నింపు, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే మన సత్య కథోలిక ఏక అపోస్తోలిక సంఘము యొక్క విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటే మనకు ఆనందము, మన గొప్పతనము. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకాశలకు చనిపోయి క్రీస్తు కొరకు జీవించటమే నిజమైన విశ్వాసమని నేడు పరిశుద్ధ పౌలు గారు మనకు గుర్తు చేస్తున్నారు. మన సొంత బలంతో కాక శిలువ శక్తితో ఆధారపడి జీవించాలని బ్రదర్ జోసెఫ్ తంబి గారి జీవితం మనకు ఆదర్శంగా ఉంటున్నది. మనం కూడా దేవునిలో నూతన సృష్టిగా మారి వరాల కోసం మన పరలోకపు తండ్రిని విశ్వాసముతో వేడుకొందాము. పరిశుద్ధ తిరుసభ కోసము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ పరిశుద్ధ తిరుసభను విశ్వాసం, ఏకత్వం మరియు ప్రేమలో స్థిరపరచుము. మీ రాజ్యానికి జీవసాక్షిగా నిలిచి మానవాళికి ఆశాకిరణంగా ఉండే విధంగా దయచేయమని అందరూ మా ప్రార్థనలకించుమా యేసయ్యా, మా ప్రార్థనలకించుమా. సువార్త సేవకుల కోసం. సర్వశక్తిమంతుడు అయిన దేవా, మీ పరిశుద్ధ సంఘాన్ని ప్రేమతో నడిపించే మా 14వ లియో పోపు గారిని, పీఠాధిపతులను, యాజకులను మరియు మీ సేవలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ కృపతో నింపండి. వారు మీ చిత్తాన్ని వినయముతో నెరవేరుస్తూ క్రీస్తు ప్రేమను లోకానికి చాటి చెప్పేలా వారికి జ్ఞానాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని అందరూ. మా ప్రార్థనలకించుమా యేసయ్యా, మా ప్రార్థనలకించుమా. నెల్లూరు మేత్రానుల కోసం. ఓ ప్రభువా, నెల్లూరి పీఠాధిపతులైనటువంటి ఎండి ప్రకాశం తండ్రి గారిని మీ ఆశీర్వాదాలతో నింపమని వేడుకొనిచున్నాము. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను, దీర్ఘాయుషును ప్రసాదించి పరిశుద్ధాత్మ జ్ఞానముతో మీ మందను ప్రేమతో, విశ్వాసముతో నడిపించే శక్తిని వారికి దయచేయమని అందరూ. మా ప్రార్థనలకించుమా యేసయ్యా, మా ప్రార్థనలకించుమా. బ్రదర్ జోసెఫ్ తంబి గారి తిరునాళ్ళకు విచ్చేసిన మరియు విచ్చేస్తున్న భక్తుల కోసం. ప్రేమగల తండ్రి, దైవ సేవకుడైన బ్రదర్ జోసెఫ్ తంబి గారి తిరునాళ్ళ మహోత్సవములో పాల్గొనడానికి నలుమూలల నుండి విచ్చేసిన మరియు విచ్చేస్తున్న భక్తులను దీవించండి. వారి ప్రయాణాలలో తోడుగా ఉండి వారి ఏ ఉద్దేశముల కోసం అయితే ఇక్కడికి వచ్చారో వారి యొక్క తలంపులను, విన్నపములను ఆలకించండి. బ్రదర్ జోసెఫ్ తంబి గారి పుణ్య జీవితాన్ని ఆదర్శముగా తీసుకొని వారు తమ కుటుంబాలలో మీ శాంతిని, సమాధానాన్ని నెలకొల్పేలా ఆశీర్వదించమని అందరూ. మా ప్రార్థనలకించుమా యేసయ్యా, మా ప్రార్థనలకించుమా.
ఈ బలి పూజలో పాల్గొంటున్న విశ్వాసులందరి కోసం, ప్రేమగల ఓ సర్వేశ్వర, ఈ ఉదయకాల సమయమున మీ పవిత్ర బలిపీఠము చెంతన చేరిన మా అందరినీ, మా కుటుంబాలను ఆశీర్వదించండి. నేటి సువార్తలో మీరు సెలవిచ్చినట్లుగా మేము మా దైనందిన జీవితంలో వచ్చే కష్టాలను సిలువుగా భావించి ఓర్పుతో వాటిని మోస్తూ మిమ్మల్ని అనుసరించే ధైర్యాన్ని, బలాన్ని మాకు ప్రసాదించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా యేసయ్యా, మా ప్రార్థన ఆలకించుమా. శక్తివంతులైన దేవ, బ్రదర్ జోసఫ్ తంబి గారి పండుగ శుభ సందర్భంలో ఈ ఉదయకాల బలి పూజ ద్వారా మేము అర్పించు ఈ విన్నపములను ఆలకించండి. మేము లోకమునకు సిలువ వేయబడిన వారముగా జీవిస్తూ నిత్యం మీ ప్రేమలో నిలిచి ఉండే భాగ్యాన్ని మాకు, మా కుటుంబములకు, మా సంఘమునకు అనుగ్రహించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున మిమ్ము మనవి చేయుచున్నాము. దేవునికి అర్పించెదను నా చిరుకానుక, ఈ సృష్టికి మూలాధారము నీవయ్యా. ఈ సర్వము నీదే, ఈ సర్వము నీదే, ఈ సర్వము నీదే, ఈ సర్వము నీదే. తండ్రి దేవునికి అర్పించెదను నా చిరుకానుక, ఈ సృష్టికి మూలాధారము నీవయ్యా. ఈ సర్వము నీదే, ఈ సర్వము నీదే, ఈ సర్వము నీదే, ఈ సర్వము నీదే. సర్వము నీకే కానుక, ఈ
పుష్పములు 10,000 దిగవరాలి కానుక మెచ్చావు స్వీకరించుము నా హృదయ కానుక విధవరాలి కానుక మెచ్చావు స్వీకరించుము నా హృదయ కానుక పలు పుష్పములు పరిమళాలతో అర్పించెదను నీకు అప్పటాక్షరసములతో పాటు సమర్పింతును నన్ను పలు పుష్పములు పరిమళాలతో అర్పించెదను నీకు అప్పటాక్షరసములతో పాటు సమర్పించును నన్ను గబదబా గబదబా గమగ సమగ సనిద మగ గబదబా గబదబా తండ్రి దేవునికి అర్పించడం నా చిరుకానుక ఈ సృష్టికి మూలాధారము నీవయ్యా ఈ సర్వము నీదే ఈ సర్వము నీదే ఈ సర్వము నీదే ఈ సర్వము నీదే సర్వము నీకే సర్వోన్నతుడా సమస్తము నీకే నా ధనధాన్యములు మహిమా ఘనత సదా నీకే సర్వము నీకే సర్వోన్నతుడా సమస్తము నీకే నా ధనధాన్యములు మహిమా ఘనత సదా నీకే తండ్రి దేవునికి అర్పించెదను నా చిరుకానుక నీ సృష్టికి మూలాధారము నీవయ్యా సర్వము నీదే ఈ 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 సర్వము నీదే సహోదరి సహోదరులారా, మనందరి ప్రార్థనతో పాటు నేనును మీరును అర్పించండి. ప్రార్థించండి. తన పవిత్ర క్రీస్తు ప్రవేశమును కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, సేవకుడైన బ్రదర్ జోసఫ్ తంబి గారి దయ వలన మేము తీసుకొని వచ్చిన మా అర్పణలను మీకు అర్పించు మేము దీనతతో ప్రార్థిస్తున్నాము. దయతో మా ప్రార్థనను ఆలకించండి. మేము మీకు తగిన ఆరాధనలు చెల్లించినట్లు దైవ సేవకుడు బ్రదర్ జోసఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా సహాయపడండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో మీ మనసున్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీరు మీ భక్తుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్ర సాక్షి ద్వారా మీ శ్రీ సభను నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదం గావించుతున్నారు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నారు. మీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి యగునట్లు మీ సేవకుడైన
తంపి గారి ఆదర్శము మాకు ధైర్యమును వసగుచ్చది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా యొక్క చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున మీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, Hosanna, 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 Hosanna. గణాధిపతి పవిత్రుడు, 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 సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. Hosanna, 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 Hosanna. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి, నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి, నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా, సర్వేశ్వరునికి హోసన్నా. మహోన్నతమున హోసన్నా, సర్వేశ్వరునికి హోసన్నా, 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 హోసన్నా. ప్రభునామమున వెంచేయువారు ధన్యులు, 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 ధన్యులు. ప్రభునామమున వెంచేయువారు ధన్యులు, 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 ధన్యులు. మహోన్నతమున హోసన్నా, సర్వేశ్వరునికి హోసన్నా. మహోన్నతమున హోసన్నా, సర్వేశ్వరునికి హోసన్నా, 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 హోసన్నా. పావన పిత, మీరు నిజముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తం. ఏలయనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను మీరు నిరతము పిలుచుతున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి
దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు తెలిపి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస పరమ రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు వేచియుందుము, నీరు మరణవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాం. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాం. తమ మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరం ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె నిగ్రహవరుడైన పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత అస్సిసి ఫ్రాన్సిస్ వారితోనూ, ధన్యజీవి బ్రదర్ జోసెఫ్ తంబి గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయ నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, ఈనాటి దివ్య పూజను సమర్పిస్తున్న ప్రధాన యాజకులైన మా ఎండి ప్రకాశం పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనములను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను
మీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అక్కడ చేరి మీ మహిమను వీక్షించు నిత్య ఆనందం పొందదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచు ఉన్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మనందరికీ తండ్రి అయిన దేవుని ఆయన బలంగా ఏక కుటుంబంగా ప్రభువే నేర్పించిన విధంగా పొందాం. పరలోకమందున్న మా తండ్రి పూజింపబడనుగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నానాటికి కావలసిన మానము మాకు నేర్పుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించు, మమ్ము శోధన యందు ప్రవేశింపని కీడులో నుండి మమ్ము రక్షించు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని, ఆయురారోగ్యములను ప్రసాదించండి. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ యొక్క విశ్వాసమును ప్రీతితో వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సంఘమునకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి, సమాధానం, ఆయురారోగ్యములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ప్రభు నందు ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరు గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల క్రీస్తు ప్రభువు, ఇదిగో లోక పాపములను పరిహరించెడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించును గాక. ఆమేన్. ప్రియ తంబి భక్తులారా గమనించండి, దివ్య ప్రసాదాన్ని కేవలం
ఆర్సిఎం కథోలిక సంఘస్థులు మంచి పాప సంకీర్తనం చేసేటటువంటి వారు, ఆధ్యాత్మికంగా సిద్ధపడినటువంటి వారు మాత్రమే స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇతరులు దయచేసి మీ యొక్క స్థలంలోనే ఉండవలసిందిగా మనవి. దివ్య ప్రసాదాన్ని గురువులే మీ వద్దకు తీసుకొని వస్తారు. భక్తి విశ్వాసముతో స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. విశ్వశోభితమైన ప్రభుదేహమును పాప పరిహార క్రీస్తు రక్తమును పానము చేయగరండి దైవజనమా, ఆరగించగరండి దైవజనమా. మధురం అతి మధురం ఈ విందు, మధురాతి మధురం ప్రభు విందు. మధురం అతి మధురం ఈ విందు, మధురాతి మధురం ప్రభు విందు. సుమధురమైనది ఈ విందు, పరలోక భోజ్యము ప్రభుని విందు. సుమధురమైనది ఈ విందు, పరలోక భోజ్యము ప్రభుని విందు. రమ్ము త్వర త్వరగా రమ్ము దైవజనమా, దైవ కుమారుని విందులు పాల్గొనగా. రమ్ము త్వర త్వరగా రమ్ము దైవజనమా, దైవ కుమారుని విందులు పాల్గొనగా. అద్భుతమైనది ఈ ఆహారం, అమృతమైనది ఈ పానం. అద్భుతమైనది ఈ ఆహారం, అమృతమైనది ఈ పానం. సుమధుర వరవాహిని జీవమిచ్చేటి ప్రభు రుధిరం. సుమధుర వరవాహిని జీవమిచ్చేటి ప్రభు రుధిరం, జీవమిచ్చేటి ప్రభు రుధిరం. రమ్ము త్వర త్వరగా రమ్ము దైవజనమా, దైవ కుమారుని విందులు పాల్గొనగా. రమ్ము త్వర త్వరగా రమ్ము దైవజనమా, దైవ కుమారుని విందులు పాల్గొనగా.
కరుణామయుని కడరాత్రి విందిది కలతలు తీర్చే కల్వరి విందిది. కరుణామయుని కడరాత్రి విందిది కలతలు తీర్చే కల్వరి విందిది. దివ్య శరీరముగా పాపము హరించు ఔషధము. దివ్య శరీరముగా పాపము హరించు ఔషధము. పాపము హరించు ఔషధము. రమ్ము త్వర త్వరగారము దైవ జనమా, దైవ కుమారుని విందులు పాల్గొనగా. రమ్ము త్వర త్వరగారము దైవ జనమా, దైవ కుమారుని విందులు పాల్గొనగా. ఆశల కిరణం ఆప్తుల చరణం ఔటపల్లి తంబి సన్నిధి. ఆశల కిరణం ఆప్తుల చరణం ఔటపల్లి తంబి సన్నిధి. జయము జయము తంబి, జయము జయము తంబి, జయము జయము తంబి, జయము తంబి, జయము జయము తంబి, జయము జయము తంబి. జనుల హృదిలో జీవము నింపగా జగతికేగిన జీవనదాతవు. జనుల హృదిలో జీవము నింపగా జగతికేగిన జీవనదాతవు. ముదమార సేవించిన ధన్య జీవి నీవు. ముదమార సేవించిన ధన్య జీవి నీవు. భక్తుల హృదిలో భద్రత నీవై. భక్తుల హృదిలో భద్రత నీవై. వరములిచ్చు పెన్నిధి నీవు. ఆశల కిరణం ఆప్తుల చరణం ఔటపల్లి తంబి సన్నిధి. ఆశల కిరణం ఆప్తుల చరణం ఔటపల్లి తంబి సన్నిధి.
ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రియతమ జోసఫ్ తంబి బ్రదర్ గారు మరణించి 80 సంవత్సరాలు అవుతుంది. ఈ 80ని మనం 10తో హెచ్చించితే ఎన్ని అవుతుంది? 800 సంవత్సరాలు అవుతుంది. పునీత సిపుర ఫ్రాన్సిస్ వారు మరణించి నేటికి 800 సంవత్సరాలు అయినది. ఈ సన్ని పురస్కరించుకొని మన పరిశుద్ధ లియో పాపు గారు జనవరి నెల 10వ తారీఖున ఈ సంవత్సరాన్ని జనవరి నెల 10, 2026 నుంచి జనవరి నెల 10, 2027 వరకు పునీత సిపుర ఫ్రాన్సిస్ వారికి అంకితం చేసి ఉన్నారు. వారి యొక్క పుణ్య జీవితాన్ని మనం స్మరించుకొని ధ్యానించి వారి వలె అనుసరించాలి, ఆయన సువార్తను జీవించాలని వారి యొక్క ఉద్దేశంగా ఉంటూ ఉంది. లెనిన్ లాంటి వారు కూడా పునీత సిపుర వారి జీవితాన్ని చూసి, ఫ్రాన్సిస్ వారి జీవితాన్ని చూసి, ఈయన నిజముగా దేవునికి ఎంతో దగ్గరైన వాడు అని ప్రకటించి ఉన్నాడు. నేను సెమినార్లో చదువుకునేటప్పుడు మేము చరిత్ర చదువుతూ ఉన్నాం. అప్పుడు ఒక చిన్న పరీక్ష రాయవలసి వచ్చింది, పేపర్. చరిత్ర నుండి మనం నేర్చుకునే పాఠాలు ఏమిటి అని. అప్పుడు నేను ధైర్యం చేసి ఒక మాట రాశాను. మన శ్రీసభ పునీత సిపుర ఫ్రాన్సిస్ గారు ఇచ్చిన సందేశాన్ని తూచా తప్పగా అనుసరించి ఉంటే చరిత్రలో మార్టిన్ లూథర్ యొక్క అవసరం ఉండేది కాదు, రిఫార్మేషన్ జరగవలసి ఉండేది కాదు, రిఫార్మేషన్ జరిగి ఉండేది. నేటికి కూడా సమయం మించిపోలేదు. ఇప్పుడు కూడా మనం పునీత సిపుర ఫ్రాన్సిస్ వారి జీవితాన్ని, వారి ఆధ్యాత్మికతను చక్కగా అర్థం చేసుకొని దాని నుండి మనం స్ఫూర్తిని, ప్రేరణ పొంది ఆయన వలె మనం కూడా దేవునికి అతి సన్నిహితులంగా, ప్రియమైన వాళ్ళంగా, అందరి ఆదరాభిమానాలు పొందే వాళ్ళంగా ఉండాలని మనందరం ప్రార్థించుకుందాం. మన పరిశుద్ధ పాపు గారు ఇచ్చిన పిలుపు మేరకు దాన్ని మనం పాటించుదాం. ఈ సంవత్సరాన్ని పునీత సిపుర ఫ్రాన్సిస్ వారి యొక్క జూబిలీ సంవత్సరంగా పాటించి ఆధ్యాత్మిక మేలులు, దేవుని యొక్క దీవెనను పొందుదాం. ఈ విషయంలో నా యొక్క మనవి, మరి ఫ్రాన్సిస్ సభకు చెందినటువంటి అనేక శాఖలు, మన కపుచిన్ ఫాదర్స్ అయితేనేమి, ఇతర ఫ్రాన్సిస్కన్ సభలు అయితేనేమి, ఆ ఫ్రాన్సిస్కన్ స్పిరిచువాలిటీ పాటిస్తున్న వారందరూ కూడా మనకు సహాయపడాలి. వారి యొక్క జీవిత ఆదర్శం ద్వారా, వారి యొక్క బోధనల ద్వారా మనందరికి కూడా తోడ్పడాలని ఫ్రాన్సిస్ సభ గురువులందరినీ, మఠవాసులను, మఠ కన్యలను కూడా నేను హృదయపూర్వకంగా, వినయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు అందరం లేచి నిల్చొని మనం ఈ చివరి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదములను స్వీకరించుదాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీరు కనికరము చూపు తండ్రివి, సమస్త ఆదరణను, కరుణ, శాంతిని అనుగ్రహించువారు. మీ సేవకుడగు బ్రదర్ జోసఫ్ తంబి గారి మహోత్సవ సందర్భమున మీ నామ సంకీర్తనకై ఇక్కడ గుమికూడిన తంబి గారి భక్తులను, విశ్వాసులను కరుణతో దీవించి మీ ఏకైక కుమారుని శరీర రక్తములను స్వీకరించిన మాపై నిత్య రక్షణము తప్పక లభించునని దృఢ నమ్మకము మాలో కలుగుచున్నది. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, వారి కుటుంబమును దీవించండి. మా ఈ ప్రాంతమును, మా దేశమును, మా రాష్ట్రములను, అందరి హిందూ ముస్లిం సహోదరి సహోదరులను ప్రతి ఒక్కరిని కూడా దీవించి మేమందరము ఒక్క దేవుని బిడ్డలంగా
ఐక్యత కలిగి శాంతితో సమాధానంతో జీవించులాగునను చేయండి. ప్రపంచంలో శాంతి నెలకొనులాగునను చేయండి. మా విశ్వ శ్రీ సభను ఆశీర్వదించండి. మా పరిశుద్ధ పాపు గారిని దీవించండి. ఈ సంవత్సరం మేము ప్రత్యేక విధంగా పునీత అస్తిపుర ఫ్రాన్సిస్ వారి ఆధ్యాత్మిక జీవితాన్ని తలపోసి దాని నుండి ప్రేరణ స్ఫూర్తిని పొందింది. ఏ విధంగా బ్రదర్ జోసఫ్ తంబి గారు దానిని తూచా తప్పగా ఆచరించి ధన్యుడయ్యాడో మేము కూడా మీ యొక్క ధన్యతకు పాత్రులగునట్టు చేయమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున మిమ్ము మనవి చేయుచున్నాము. ఔటపల్లి పుణ్యమూర్తి దైవ సేవకుడు, అద్భుత వ్యక్తి బ్రదర్ జోసఫ్. కొంతమంది వెళ్తున్నారు కాబట్టి ఆశీర్వాదం ఇస్తాం. తర్వాత పండగకి వెళ్ళి భోజనం చేయకుండా పోయినట్టు ఆశీర్వాదం తీసుకోకుండా వెళ్తున్నారు కాబట్టి ఆశీర్వాదం ఇస్తాం. మీకు పనులు ఉండొచ్చు, వెళ్ళండి. ఆ తర్వాత ఫాదర్ గారు మాట్లాడు. పరిపూర్ణ ఫలము గల దేవుని దీవెనలు పొందుటకై అందరూ చేతులు జోడించి శిరం వంచి ప్రార్థించండి. ప్రభు మీతో ఉందురుగాక, ఆత్మతో ఉందురుగాక. దైవ సేవకులకు బ్రదర్ జోసఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మిమ్ము బలపరుచుచు ఆ ప్రభు మీకు అమిత దీవెనలు కలకాలము దయచేయుదురుగాక. దైవ సేవకుడగు బ్రదర్ జోసఫ్ తంబి గారి విజ్ఞాన ద్వారా మీరు ప్రస్తుత బాధల నుండి వ్యాధుల నుండి విముక్తిని పొంది వారి పవిత్ర జీవిత ఆదర్శము అనుసరించురుగాక. దైవ సేవకుడగు బ్రదర్ జోసఫ్ తంబి క్రియలను అనుసరించి మీరు విశ్వాసమునందు బలపడితిరి. అటులనే వారి మధ్యస్థ ప్రార్థనలు మిమ్ము మోక్ష నివాసమునకు వారసులను చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ సదా దీవించి సంరక్షించి కాపాడండి. దయచేసి అందరూ కూర్చోండి. ఏదైనా అత్యవసర పని ఉన్నవాళ్ళు వెళ్ళవచ్చు, ఏమీ నిబంధన లేదు. ఉండి గౌరవించి ఫాదర్ గారిని గౌరవించి ఆలకించాలి.